హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై బ్లాగ్. నేను ఈరోజు హోమ్ మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తున్నాను. నేనైతే ఆవు పాలండి యూస్ చేసేది. సో ఆవు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నేను 25 days ఈ బౌల్స్ ఆర్ కంటెంట్ అనేది నేను స్టోర్ చేసేసాను. నేను పాల మీద మీగడ మాత్రమే తీసానండి. నాకు డైలీ వచ్చేసరికి 1/2 లీటర్ ఉంటుంది. 1/2 లీటర్ మీద పాలు మాత్రమే నేను మీగడ కలెక్ట్ చేస్తాను. నాకు ఈ జార్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో నేను ఇది మీ బౌల్లో వేసేసుకున్నాను. అంతా బౌల్లో వేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీనిలో నేనేమి తోడు పెట్టట్లేదండి. దీనిలోనే వాటర్ కంటెంట్ యాడ్ చేస్తాను. వెన్న అంతా నేను ఆ జార్లో నుంచి ఈ జార్లోకి తీసుకొచ్చేసాను. మొత్తము ఇలా కలుపుతూ ఉంటాను. వాటర్ యాడ్ చేసుకొని కలుపుతానండి నేను. అప్పుడు దీనిలో ఉన్న వెన్నంతా బయటకు వచ్చేసి వాటర్ కంటెంట్ అంతా సెపరేట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపించేస్తాను. తీసేసేయాలండి, ఎందుకంటే మజ్జిగ అనేది మనకి వస్తూనే ఉంటుంది తీస్తుంటే. సో ప్యూర్ వెన్న కోసము మనం వాటర్ లేకుండా తీయాలి. సో నేనైతే ఇప్పుడు ఇదైతే బయటికి తీసేస్తున్నానండి. చూసారు కదండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా ఇలా తీసేసుకుని మనం దీన్ని ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలాగ మనం తిప్పుతూ ఉంటే మనకి సైడ్ అలా కోవా ఫామ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ చాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 టైం తీసేసుకున్నాం కాబట్టి జస్ట్ కొంచెం చాలు. సో దాంట్లో ఉన్నది పలుకు, మీగడ, నీళ్ళు అంత మజ్జిగ రూపంలో అంతా పోతుంది. సో మనం కావాలంటే ఇలాగా అన్నీ కూడా ఇలా చేసేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇలా రొటేట్ చేస్తూ సెకండ్ టైం కూడా ఎంతో అలా తిప్పుతూ ఉండాలి దీన్ని. అండ్ ఇది కరిగిన తర్వాత ఇంకొంచెము నెయ్యి ఫామ్ అవుతుంది అన్న తర్వాత ఏం చేయాలంటే మనకి బాగా పొంగుతూ ఉంటుంది కదండి. ఆ టైంలో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు, తమలపాకు ఉంటే తమలపాకు అండ్ ఇలాచి ఇలాంటివి వేస్తే మనము నేతిని స్టోర్ చేసుకుంటాం కదా. సో చాలా రోజులు ఉంటుంది అండ్ దాని స్మెల్ కూడా బాగుంటుంది. సో ఇదంతా అయ్యేసరికి మనకు ఒక 10 minutes పడుతుందండి. సో అదంతా ఫామ్ అయ్యేదాకా. సో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపించేస్తాను. నెయ్యి ఫామ్ అయిపోయిందండి, చూసారు కదండి, బబుల్స్ వచ్చేసింది. సో ఇలా వచ్చేస్తే మనకి నెయ్యి అంతా అయిపోయినట్టు. చూసారు కదండి ఎంత ఫ్రెష్గా కూడా ఉందో నెయ్యి. అసలు చాలా బాగుంది. క్వాలిటీ అయినా కానీ ఎంత బాగుందో చూడండి. ఇలా ఈసారి ఎప్పుడైనా అందరూ ఇలా ట్రై చేసుకోండి. హోమ్ మేడ్ నెయ్యి అనేది చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది.